హలో అండి, వెల్కమ్ టు చేతన్ గగన్ ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇంకా మ్యారినేషన్ కోసం ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకోవాలి. సో నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి 4 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్, అలాగే కారం, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, అరకప్పు పెరుగు, అరచెక్క నిమ్మరసం వేసి వీటన్నింటిని బాగా కలుపుకోవాలండి. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలండి. ఇదిగో 1/2 అవర్ తర్వాత ఇక మనం చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, మిరియాలు, తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలండి. వేసుకుని అన్నింటినీ కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ పక్కన స్టవ్ మీద రైస్ పెట్టేసుకుందాం. ఇంకా ఒక 4 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు అందులోకి సేమ్ మనం చికెన్లోకి ఎలా వేసుకున్నామో అవే స్పైసెసే వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలండి కొద్దిసేపు. ఒక 80% అయినా ఉడకాలి. ఇక ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని పరుచుకుని దాని మీద కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదిగోండి రైస్ కూడా ఉడుకుతుంది. ఇప్పుడు లేయర్ బై లేయర్ రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని దమ్ పెట్టేసేయాలండి ఒక 1/2 అవర్ పాటు. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా ఉడికిందో రైస్. ముక్క కూడా బాగా ఉడికింది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.